విజయనగరం జిల్లా రాజాంకు చెందిన బ్యాంగిల్స్ షాప్ యజమాని జగదీష్ ఓ జంట చేతిలో మోసపోయినట్లు పోలీసులు తెలిపారు. ఓ జంట పదే పదే రావడం, వస్తువులు కొనడం ద్వారా జగదీష్ కుటుంబంతో స్నేహం ఏర్పరచుకున్నట్లు వెల్లడించారు. తమ వద్ద బంగారం ముక్క ఉందని, అవసరాల రీత్యా విక్రయించాలనుకుంటున్నామని అతడికి చెప్పారన్నారు. ఆ జంట జగదీష్కు 20 తులాల బిస్కెట్ను తీపి చూపించారని పోలీసులు తెలిపారు. అందులో పావుతుల ముక్క కత్తిరించి జగదీష్ భార్య, బంగారం తెచ్చిన మహిళ ఇద్దరూ కలిసి ఓ బంగారం షాపునకు వెళ్లి స్వచ్ఛతను పరీక్షించగా అది మేలిమి బంగారమేనని తేలిందన్నారు. సాయంత్రం తీసుకుంటారని ఆ జంటను జగదీష్ పంపించేశాడని, మళ్లీ వాళ్లు 8 తులాల వేరే బంగారం ముక్క తీసుకుని వస్తే 6 లక్షలు చెల్లించి తీసుకున్నాడని చెప్పారు. దాని నాణ్యత పరిశీలించేందుకు వాళ్లు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారని, ట్రాఫిక్లో వ్యాపారి ముందుకు పోగా ఈ జంట పరారైందన్నారు. అతనికి అనుమానం వచ్చి 8 తులాల బంగారం ముక్క నాణ్యతను పరీక్షిస్తే నకిలీదని తేలిందని వివరించారు. దీంతో బాధితుడు వచ్చి ఫిర్యాదు చేశాడని పోలీసులు వెల్లడించారు. జగదీష్ అనే వ్యక్తి వాళ్ళకి అమ్మవారి టెంపుల్ దగ్గర బ్యాంగిల్ షాప్ గత 2 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. ఈ బ్యాంగిల్ షాప్ దగ్గర గత 15 రోజుల నుంచి ఒక అన్నోన్ జంట, ఒక లేడీ ఒక జంట ఇద్దరు వాళ్ళ దగ్గరికి రావడం, పరిచయం ఏర్పరచుకున్నారు. పరిచయం ఏర్పరచుకుని వెంటనే వాళ్ళ దగ్గర గోల్డ్ ఉందని చెప్పి, ఆ గోల్డ్ అమ్ముతామని చెప్పి, బయట అమ్మలేమో మీరే కొనాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే సరే ఆ గోల్డ్ మేము కొనుక్కుంటాము అని చెప్పి ఈయన ఆ గోల్డ్ తీసుకుంటామని చెప్తే ఆ బిస్కెట్ తీసుకొచ్చి వాళ్ళు ఎదురుగానే ఆ బిస్కెట్ లో ఒక చిన్న ముక్క ఏర్పడం జరిగింది. ఆ ముక్క తీసుకెళ్లి ఇద్దరు బోత్ పార్టీస్ కూడా టెస్టింగ్ తీసుకెళ్లారు. టెస్టింగ్ తీసుకెళ్లి అది ఒరిజినల్ గోల్డ్ అని తెలుసుకొని రిమైనింగ్ గోల్డ్ కొందామని చెప్పి ఆ రిమైనింగ్ గోల్డ్ బదులుగా, రిమైనింగ్ బిస్కెట్ బదులుగా 6 లక్షల నగదు చెల్లించారు. 6 లక్షల నగదు చెల్లించి రిమైనింగ్ గోల్డ్ ఇచ్చేసి వీళ్ళు వెంటనే బండి మీద పరారైపోయారు. ఇద్దరు కూడా పరారైపోతే ఈ రిమైనింగ్ బిస్కెట్ అనేది వీళ్ళు టెస్టింగ్ తీసుకెళ్తే అది ఫేక్ అని తెలిసింది. ఆ ఫేక్ అని తెలిసి వీళ్ళు మోసపోయని చెప్పి మన పోలీసులకు ఆశ్రయించారు.